గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్యాపింగ్ కేసు ఇప్పుడు ప్రభాకర్ రావు గారిది విచారణ ఉంది. ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆయన అసలు నోరే ఇప్పలేడు, ఏమే అంటలేడు. లాస్ట్కి వస్తే సిట్ వేసిండ్రు. ఎవరు ఇప్పుడు సజ్జనార్ గారితో సిట్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా విచారణ చేయించబోతున్నారు. ఇప్పుడు నిజాలు వస్తాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సార్, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా సార్? అంటే మాలాంటి లీడర్లకైతే మాదేం చేయలేదు. నేను కూడా ప్రభాకర్ రావు కూడా నేను కలిశాను. నేను ఒకటి రెండు సార్లు నేను కలిశాను. అవునా? ఎందుకంటే యాజ్ ఏ నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కలుస్తాం కదా, ఏదో విషయంలో కలిశాను. కానీ చాలా సౌమ్యుడు లాగా అనిపించింది నాకైతే. ప్రభాకర్ రావు గారు చాలా రెస్పెక్టబుల్గా, నేను ఐఎమ్ నాట్ ఏ ఎమ్మెల్యే, నేను పెద్దగా, కానీ నేను నోన్ పర్సన్ 100%. నేను కాంగ్రెస్లో ఉన్నాను, తెలంగాణ కోసం చేశాను, నేను కాలేజ్ నడుపుతాను, నేను కాంటెస్టెడ్ క్యాండిడేట్ను. నేను అంతకుముందు కూడా కాంగ్రెస్లో కూడా ఎన్నో పదవులు, నేను పార్టీ పదవులు నేను చేశాను. ప్రభాకర్ రావు గారికి నాకు అంతకుముందు పరిచయం కూడా ఏం లేదు. అంటే నేను పోయినా ఏదో విషయం అంటే పోతే ఆయన మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, కాఫీ తాగిపించిండు, చాలా మంచిగా మాట్లాడిండు. అడిగిండు, శేఖర్ రెడ్డి గారు నేను నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు రాలేదంటే నేను అన్నా, సార్ నేను పెద్ద అంటే డిస్టిక్లో పెద్ద నేను లేను, హైదరాబాద్లో ఉన్న ఎక్కువ ఉన్నా, నేను పార్టీలో పనిచేసిన తప్ప నేను డైరెక్ట్గా నేను లేనని చెప్పినాను. బట్ ఆయన ఈ విధంగా చేసిండంటే నిజంగా ఆశ్చర్యమే. అంటే దీనికి ప్రభుత్వంలోని పెద్దలు ఏదో చెప్తే తప్ప ఆయన చేసేటోడు కాడు. అది నేను అనుకుంటా. ఎస్ సార్, హరీష్ రావు గారితో ఫ్రీక్వెంట్గా మాట్లాడిండు. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా విచారణకు పిలవబోతున్నారు, కేసీఆర్ పేరు చెప్పబోతున్నారు, నువ్వు అప్రూవల్గా మారు అని ఒక ప్రపోజల్ వెళ్ళింది ఆయనకి. అప్రూవల్గా మారిపోతే ఇక బీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది బయటకి అనేది లీక్స్ అందుతున్నాయి సార్. నిజంగా అది జరుగుతుందా? నిజంగా చెప్పాలంటే సౌమ్య గారు, కేసీఆర్ గారు ఏమన్నారో తెలియదు మనకు. ప్రభాకర్ రావు గారు డెఫినెట్ హైకమాండ్ చెప్పినందుకే అది ఆయన చేసిండు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే హరీష్ రావు గారు మాటిమాటికి ఎందుకు కలిసిండు? ఈరోజు ఏదో పేపర్లో చదివాను నక్సలైట్ థ్రెట్ ఉంది ఆయనకు, అదంతా తప్పు. అంటే హరీష్ రావు ఎలాంటోడంటే, ఆయన అప్పుడు కేసీఆర్ గారు ఎంత చెప్పినో తెలియదు, 10% ఈ పని చేయమంటే దీనికి 90% యాడ్ చేయించి చేసిన ఆయన నేను అనుకుంటే హరీష్ రావే. ఎస్, ఎందుకంటే హరీష్ రావు ఎంత పైగా చెప్తాడో, బట్ యాజ్ ఏ పర్సన్ నాకు అనిపించింది ఆయన అంత ఏమంటారు క్లీన్ మనిషి అయితే కాడు. దీంట్లో ఎక్కువ ప్రమేయం అంటే ఆ రోజు ఈయనతోటి ప్రభాకర్ రావు గారితోటి ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు కొంత చెప్పొచ్చు, వీళ్ళ మీద ఇంపార్టెంట్ చేయొచ్చు. దానికి ఈయన ఇంకా యాడ్ చేసి ఇది అంతా నడిపిన ఆయన హరీష్ రావు అని నేను అనుకుంటాను. కాబట్టి ఆయన అన్నిసార్లు కలిసిండు. ఈరోజు సరే ప్రభాకర్ రావు గారు అనొచ్చు, లేదా ఆయనకి థ్రెట్ ఉంది చేయబట్టి. థ్రెట్ ఉంటే నువ్వు రోజు పోయి కలవాల్సిన అవసరం ఏంది? థ్రెట్ ఉంటే నువ్వు ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ ఇస్తావు. కానీ ఒక చీఫ్ అయిపోయి ఆయన కలుస్తాడా? ఎంతోమంది థ్రెట్ ఉంటుంది, వాళ్ళందరూ పోయి కలిసిండు ఆయన. సో ఈయన డైరెక్షన్ కేసీఆర్ గారు మీకు తెలుసు, రోజు ఆయన నోటికెళ్ళి ఏం డైరెక్షన్ ఇవ్వడు, ఎవరి త్రూ ఇస్తాడు. సీఎం అయితే రోజు అయితే చెప్పడు కదా, ఒకసారి అపాయింట్ చేస్తే దేనికి చేసినా ఒక ఫస్ట్ డే చెప్తాడు. దాని తర్వాత ఎంటైర్ డైరెక్షన్ నేను అనుకుంటా హరీష్ రావు గారు ఇచ్చిండని నేను అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు అప్రూవర్గా మారుతారా ప్రభాకర్ గారు? నేను అనుకుంటా మారడేమో. అవునా? చెప్పరంటారా? ఎందుకంటే ఆయన చూడరి, ద డే 1 గవర్నమెంట్ వచ్చిన కాంచి ఆయన గురించి చూస్తే ఆయన యుఎస్కి వెళ్ళిపోయాడు. అవును, యుఎస్లో ఆయనకు ఉండి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినాకనే ఆయన రిటర్న్ వచ్చిండు. అవును, సో అరెస్ట్ చేయొద్దు అని కోర్టులో అప్రూవల్ తీసుకొని అయినాక ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన 100% ఆయన అప్రూవల్ మారాడు. ఆయన ఈజ్ వెరీ లాయల్ టు ఆ గవర్నమెంట్. ఓకే, నో డౌట్. ఇప్పుడు మరి ఇది ఏ విధంగానైతే ఇప్పుడు ఏదైతే సీట్ వేసిండ్రో వాళ్ళు దిగ్గు తెలుసాల, వాళ్ళు డెఫినెట్ ఈయన నోరిప్పకున్నా కమ్యూనికేషన్ తోటే కదా పోయింది. ఎవరు ఎందుకు చెప్పిండ్రు, ఎంతమంది చేసిండ్రు తెలిసిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు దీంట్లో ముఖ్య కారణం అనేది తెలుస్తుంది. తెలిసిన వాళ్ళ మీద డెఫినెట్ కావాల్సిన వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అవుతుంది, తగిన విధంగా వాళ్ళని శిక్షిస్తారు.